నమస్కారం. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. తీసావు కదరా. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏది కార్ లేదే ఏంటి? ఉచ్చ కార్ లేదే. నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే పిచ్చి ముంటా కొడుకుని చెప్పుకుంటాను రా. రే ఆగండి రాగండిరా, ఏదో మెసేజ్ పెట్టాడు అంటే ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. చూడండి, ఏ రోజైతే దొంగ వాడిని నా చేతులతోనే మనది అన్నదమ్ముల సవాల్ కాదు, అన్నదమ్ముల అనుబంధం. గాడిదుకుంటా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పిల్లలు పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ఏం కోల్పోయావురా? పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగిలేవు. నీకెందుకయ్యా అవన్నీ? నువ్వు నీ పని నువ్వు చూసుకో. అలా కాదు పిచ్చోడా. ఎవడురా నువ్వు? తప్పురా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. నా గుండెను పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. పడుకుంటే చంపేస్తారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఏమైంది బావా? మన సత్యం ఏంటి మరి పిల్లలేంటి? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. चीटिंग करता है तू, चीटिंग करता है तू. सॉरी జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అదేంటి బాబు? బాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది నా లెవెల్. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. అదెవరో కనుక్కో, నాకు కావాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను 2వ రకం అనుకుంటావేమో, 3వ రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? తెలిసిన వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్.